మాచర్లలో టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. టీడీపీ చలో మాచర్లకు పిలుపునిచ్చింది. పోలింగ్ రోజున టీడీపీ శ్రేణులపై వైసీపీ నాయకులు చేసిన దాడిలో గాయపడ్డ బాధితులను పరామర్శించేందుకు చలో మాచర్ల కార్యక్రమం చేపట్టారు. అయితే టీడీపీ నేతలు తలపెట్టిన చలో మాచర్లకు అనుమతి లేదని పల్నాడు జిల్లా ఎస్పీ మల్లికా గార్గ్ తెలిపారు. చలో మాచర్ల కార్యక్రమంలో ఎవరూ పాల్గొనవద్దని ఎస్పీ హెచ్చరించారు. పల్నాడు జిల్లాలో 144 సెక్షన్ అమల్లో ఉందని ఎస్పీ గార్గ్ తెలిపారు. ఇక పల్నాడు జిల్లాలో ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించరాదన్నారు. మాచర్లలో టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. టీడీపీ చలో మాచర్లకు పిలుపునిచ్చింది. పోలింగ్ రోజున టీడీపీ శ్రేణులపై వైసీపీ నాయకులు చేసిన దాడిలో గాయపడ్డ బాధితులను పరామర్శించేందుకు చలో మాచర్ల కార్యక్రమాన్ని చేపట్టారు. అయితే టీడీపీ నేతలు తలపెట్టిన చలో మాచర్లకు అనుమతి లేదని పల్నాడు జిల్లా ఎస్పీ మల్లికా గార్గ్ తెలిపారు. చలో మాచర్ల కార్యక్రమంలో ఎవరూ పాల్గొనవద్దని ఇప్పటికే ఎస్పీ హెచ్చరించారు. పల్నాడు జిల్లాలో 144 సెక్షన్ అమల్లో ఉందని, ఇక పల్నాడు జిల్లాలో ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించరాదన్నారు. ప్రస్తుతం పల్నాడులో 144 సెక్షన్ అమల్లో ఉంది. ఈ నేపథ్యంలో అక్కడ చలో మాచర్లకు టీడీపీ పిలుపునిచ్చినప్పటికీ కూడా ఎలాంటి మార్చ్లు నిర్వహించరాదంటూ కూడా ఇప్పటికే ఎస్పీ చెప్పిన పరిస్థితి. పూర్తి వివరాల్ని మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, చందు, ఏదైతే మా ఎలక్షన్ తర్వాత జరిగినటువంటి ఘటనలు ఏదైతే ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈ సంబంధించి అతను చేసినటువంటి అతని వైసీపీ అదేవిధంగా కూడా ఆయన ఆధ్వర్యంలో జరిగినటువంటి దాడులు ఏవైతే ఉన్నాయో దాడులకు సంబంధించి బాధితుల్ని పరామర్శించడానికి చలో మాచర్ల పిలుపుని టీడీపీ ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితుల్ని వాళ్ళ పరామర్శిస్తామని చెప్పి టీడీపీ తెలియజేసింది. అయితే మాత్రం ఆ చలో మాచర్లకు మాత్రం ఎటువంటి అనుమతి లేదని పల్నాడు ఎస్పీ మల్లికా గార్గ్ తెలియజేయడం జరిగింది. ప్రధానంగా కూడా అక్కడ ఎటువంటి సిచ్యువేషన్స్ అయినా ఎదుర్కొనేందుకు పోలీసులు అయితే రెడీగా ఉన్నాడు. అయితే మాత్రం ప్రధానంగా అక్కడ చాలా సమస్యాత్మకమైనటువంటి ప్రాంతము, అది కూడా అక్కడ సెన్సిటివ్ ఏరియా కాబట్టి అక్కడ ఎటువంటి రాజకీయ పర్యటనలకు తావులేదు. రాజకీయ పర్యటనలు కనుక కొనసాగించినట్టయితే వాళ్ళని తక్షణం అరెస్ట్ చేస్తామని చెప్పి పల్నాడు ఎస్పీ తెలియజేశారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ మాచర్లకు సంబంధించి ఉదయం నుంచి కూడా టెన్షన్ వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. ఈ నెల 5 వరకు, వచ్చే నెల 5 వరకు కూడా అక్కడ 144 సెక్షన్ అంటే పల్నాడు ప్రాంతంలో ఏవైతే సమస్యాత్మకమైనటువంటి ప్రాంతాలు ఉన్నాయో అక్కడ 144 సెక్షన్ ని అమలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ మామూలుగా అయితే షాపులు తీసుకునేందుకు అనుమతిస్తున్నారు. 4 మించి ఎవరు ఉండకూడదని చెప్తున్నారు. కానీ ఈ రోజు ఉదయం చలో మాచర్ల ప్రోగ్రాం ఉన్న నేపథ్యంలో షాపులు కూడా మూయించేస్తున్నారు. ఎక్కడ కూడా ఎటువంటి ఈ షాప్స్ కానీ లేకపోతే ఇతరత్ర 4 గుమిగూడిన పరిస్థితులు కానీ లేకుండా చూస్తున్నారు. అన్ని కూడా పోలీసులు అయితే మాత్రం సర్వంగా కూడా అక్కడ సిద్ధంగా ఉన్న పరిస్థితి కనపడుతుంది. అయితే ఈ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి టీడీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కనుక మూవ్మెంట్ ఇచ్చినట్టయితే మాత్రం అక్కడే వాళ్ళని రానికుండా అరెస్ట్ చేసేందుకు కూడా పోలీసులు అయితే సిద్ధంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో అయితే మాత్రం అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. ఒక పక్కన వైసీపీకి సంబంధించినటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్ కి సంబంధించిన వార్తలు వెలువడుతూ ఉన్నాయి. ఆయన్ని అరెస్ట్ చేశారు అని వివిధ రకాలైనటువంటి స్పెక్యులేషన్స్ వస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు కనుక టీడీపీకి సంబంధించిన నేతలు కనుక అక్కడికి వచ్చినట్లయితే మాత్రం ఇద్దరి మధ్య పెద్ద ఎత్తున ఘర్షణ జరిగేటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. అదేవిధంగా కూడా లా అండ్ ఆర్డర్ కి తీవ్ర విఘాతం ఏర్పడుతుంది అనే నేపథ్యంలో కూడా వీళ్ళెవరిని కూడా చలో మాచర్ల కార్యక్రమానికి అనుమతించే ప్రసక్తి లేదని ఎస్పీ అయితే తెలియజేశారు.
ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది రవికృష్ణ? ఇప్పటికే కొంతమంది టీడీపీ నేతలను కూడా హౌస్ అరెస్టులు చేసినట్టు తెలుస్తోంది. వివరాలు ఏంటి? అంటే ప్రధానంగా కూడా ఎవరైతే కొంచెం యాక్టివ్ గా ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో ప్రధానంగా కూడా మాచర్లకు సంబంధించి టీడీపీకి ఉన్నటువంటి బ్రహ్మారెడ్డి జోలకంటి బ్రహ్మారెడ్డికి ఆయన టీడీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆయనకి సంబంధించి ఆయనతో పాటుగా కూడా కొంతమంది నక్కా ఆనంద్ బాబు, అదే విధంగా కూడా అక్కడ ఉన్నటువంటి వర్ల రామయ్య కూడా ఇక్కడ చెలో మాచర్ల కార్యక్రమానికి హాజరవుతున్నట్లు కూడా చెప్పినటువంటి నేపథ్యంలో ఎక్కడికక్కడ వాళ్ళ ఇళ్ల ముందు ప్రెసిడెంట్ అయితే అరెస్టులు అయితే చేయలేదు, కానీ వాళ్ళ ఇంటి ముందు మాత్రం పోలీస్ ఫోర్స్ అయితే అడ్డుపెట్టారు. ఆల్రెడీ జోలకంటి బ్రహ్మారెడ్డి మాత్రం హౌస్ అరెస్ట్ లో గత వారం రోజుల నుంచి కూడా ఉన్నటువంటి పరిస్థితి. ఆయన అయితే మూవ్మెంట్స్ మాత్రం ఎప్పటికప్పుడు పోలీసులు ఉన్నారు కాబట్టి అది మూవ్మెంట్స్ తెలుస్తున్నాయి. అదే విధంగా కూడా ఇప్పుడు నక్కానంద్ బాబు, అదే విధంగా అక్కడ వర్లరామయ్య, విజయవాడలో వర్లరామయ్యకి సంబంధించి అక్కడ కూడా పోలీసులు అయితే పూర్తి స్థాయిలో నిఘా పెట్టిన పరిస్థితి అయితే ఉంది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా మాచర్లో మాత్రం పోలీసులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. అక్కడ ఎటువంటి ఘర్షణ వాతావరణం లేకుండా, అదే విధంగా కూడా ప్రదర్శన లేకుండా కూడా పోలీసులు అయితే కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఎవరిని సిటీలోనికి రానికుండా మాత్రం బారికేట్లు ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. ఏదైనా వాహనం కనుక సిటీలోకి వచ్చినట్టయితే మాత్రం పూర్తిగా కూడా తనిఖీ చేసిన తర్వాతే, వివరాలు సేకరించిన తర్వాతే మాచర్ల పట్టణంలోకి వాటిని అనుమతిస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడుతుంది. రైట్ రవికృష్ణ, థ్యాంక్ యూ.